హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. 15 నిమిషాలండి అంతే. 15 నిమిషాలు వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే ఖచ్చితంగా మీకు ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఫాస్ట్గా కుట్టగలుగుతారు. మెయిన్ ప్లెయిన్ బ్లౌజే కదా లేట్ అయ్యేది. సో ఈ ప్లేస్లో లైనింగ్ బ్లౌజ్ కుట్టుకున్నామంటే డబల్ రేట్ వస్తుంది. సో మీరేం ఇబ్బంది పడక్కర్లేదు, నేను చెప్పినట్టు చేయండి. చాలా ఫాస్ట్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. దీంట్లో మనం డాట్స్ అనేది మనం కటింగ్లో వేసుకుంటాం కదా, మార్కింగ్ దాని ప్రకారమే ఉంటుంది అనమాట. ఇలాగ కరెక్ట్గా సగానికి పట్టేసుకోండి, షోల్డర్కి తిన్నగా కుట్టేసుకోండి. ఇలాగా షోల్డర్కి తిన్నగా ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా స్ట్రేట్గా. తర్వాత రెండోది కూడా అంతేనండి. ఈ రెండోది కూడా సేమ్ అంతే, ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు చూస్తున్నారు కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడాని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్, ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా. చూసారని చక్కగా వచ్చేసిందో. తర్వాత రెండోది కూడా అంతే, రెండోది కూడా సేమ్ ఇలా షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి కుట్టు అనేది. ఆ తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర డాట్ ఇది. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ అండి. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్కి మనం ఎగస్ట్రా 1.5 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసి తర్వాత కొంచెం పెద్ద ఫోల్డింగ్ చేసేసి హెమ్మింగ్ చేసేసుకుంటాం అనమాట, అందుకుని. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, ఇలా కరెక్ట్గా పట్టేసుకుని చూడండి. ఎటు ఫ్రంట్ ఎటు బ్యాక్ చూసుకుంటున్నాను. మీరు కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్ వేసుకుంటేనే బెస్ట్. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత రెండో సైడ్ కూడా అంతే, ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు వచ్చేసి సైడ్కి ఏమో అతుకులు పడవండి, కానీ షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలన్నమాట. అంటే షేప్ బెల్ట్ కుట్టుకోవాలి. నేను ఇక్కడ నడుము దగ్గర పట్టిని కూడా జాయిన్ చేసుకుంటున్నాను ఇలాగా. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి మనకి కొద్దిగా జాయింట్లు పడతాయి, అది కూడా వేసుకుంటాను. అంతకంటే ముందు మెడ పట్టి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని మొత్తం కూడా ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోండి. ఇలా కూడా అంతే, ఒక పీస్లో ఉన్న క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా. రెండో సైడ్ కూడా అంతే, ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి. ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పైపింగ్ వేస్తున్నాను అనమాట, సెల్ఫ్ పైపింగ్. అప్పుడు భుజాలు జారకుండా ఉంటాయి, బాగుంటుంది చూడడానికి కూడా. మరి హెమ్మింగ్ పట్టి అయితే మనకి భుజాలు అనేవి తొందరగా జారిపోతాయండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని కూడా రెడీ చేసుకుందాం. మనకి ఇంకొక క్లాత్ అయితే ఉండాలండి షేప్ బెల్ట్ కోసము. కింద ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలాగా చూడండి, నేను ఎలాగైతే పెడుతున్నానో అలాగా. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి. తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. అంటే మధ్యలో వేరే క్లాత్ వస్తుంది, కింద పైన కూడా మనకి బ్లౌజ్ పీసే వస్తుంది అనమాట. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా. ఇలా మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా. ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా.
అయిపోయిందండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ జాయింట్ ఎలా చేసుకుంటామో, ఒకటేమో ఫ్రంట్ పార్ట్ పైనుంచి జాయింట్ వస్తుంది, ఒకటేమో అడుగు భాగం నుంచి వస్తుంది. అలా రాలేదంటే మీరు పొరపాటు చేసినట్టే. ఇలా మొత్తం నీట్గా ఇలా పెట్టేసుకోండి. దీనిపైన పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా డాట్ వచ్చిన చోట ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి, ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది వచ్చేసి ఎడమ చేతి వైపు కాజా పట్టి వస్తుందండి. ఇంకోటి వచ్చేసి షేప్ బెల్ట్, ఈ షేప్ బెల్ట్ వచ్చేసి పైనుంచి వస్తుంది అనమాట. అలా ఒక షేప్ పైనుంచి వస్తే, ఒక షేప్ అడుగు భాగం నుంచి వస్తుంది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపు ఉక్సు పట్టి తీసుకోవాలి. ఇలాగా ఇలా 3 ఇంచుల వెడల్పుతోటి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటువైపు కూడా అంతే. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి క్లాత్ తీసేసుకోండి. దీనిపైన పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ పైనుంచి కుట్టాలి. కాజా పట్టి వస్తే మాత్రం కింద నుంచి కుడతారు, ఉక్సు పట్టి మాత్రం పైనుంచి కుట్టాలన్నమాట. కుట్టిన తర్వాత ఇలా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకుని ఇదంతా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఒక దాని మీద ఒకటి పెట్టేసేయండి. ఇలాగా పెట్టేసుకుని చెక్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలా సగం కింద ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. దీనిపైన కూడా అంతే. ఇప్పుడు కొంచెం నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ సైడ్కి ఇక్కడ నుంచి సరే కూర ఉన్న క్లాత్ని ఇలాగా మంచిగా జాయిన్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ పైనుంచి కుట్టుకుంటూ రావాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి ఇలాగా. తర్వాత వచ్చేసి కాజా పట్టి కూడా అంతే. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము. షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి, కరెక్ట్గా ఉండాలి. స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు నెక్ వైపుకి మళ్ళీ స్లోప్ ఇచ్చేసేయండి. ఇది అయిపోయింది. తర్వాత రెండోది కూడా అంతే. ఇలాగా ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయింది. నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ముందుగా రెడీ చేసుకున్న పట్టీని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసే ఉంది ఆల్రెడీ ఈ క్లాత్కి, ఎందుకంటే మనం సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాం కదా, అందుకుని. భుజాలు జారవు. ఇలా చేస్తే భుజాలు జారకుండా మీరు ఖచ్చితంగా ఒక 15 నిమిషాలు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగా కుట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న టక్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. ఆ నెంబర్ అయితేనే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడా కూడా మీకు కుట్టు అనేది థ్రెడ్ మీద పడదనమాట. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అసలు మీకు ఎంత బాగా వస్తుందంటే భుజాలు అస్సలు జారవండి, చాలా చక్కగా ఉంటుంది. ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి. రెండో సైడ్ హెమ్మింగ్ చేసుకుంటారా లేదంటే కుట్టు అనేది వేసుకుంటారా అనేది ఇంకా మీ ఇష్టం. దాన్ని బట్టే ఉంటుంది అనమాట. మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా
ఇలా మొత్తం కూడా అంతే, ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఉండాలి ఫోల్డింగ్ అనేది. అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి రెండో వైపు చెప్పాను కదా, నేను హెమ్మింగ్ చేయించేస్తాను. నెక్స్ట్ సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ని జాయిన్ చేసి 2 షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలండి. ఓకేనా? ఈ షోల్డర్ ఆ షోల్డర్ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మళ్ళీ ఇంకొక సైడ్ కూడా మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. హ్యాండ్స్ని ఎప్పుడు కూడా మిడిల్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి, ఇలా నేను చూపించినట్టు. తర్వాత సైడ్ జాయిన్ చేసేద్దాం. సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే మనకి సరిగ్గా రాదనమాట. సో రెండో హ్యాండ్ కూడా అంతేనండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి కుట్టుకోవాలన్నమాట. పాదం ఇంచు డిఫరెన్స్ ఉండాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేద్దాము. ఇలా 2 సార్లు కుట్టు వేసుకోండి. ఇలా 2 సార్లు కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వచ్చేసేయండి. ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజ్ కూడా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి. నడుము దగ్గర కూడా అంతే, ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్, మరి సైడ్కి ఒక కుట్టు వేసేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అంతేనండి. ఇంకొకటి వచ్చేసి రెండోది కూడా అంతే, ఇలాగే సేమ్ హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇలాగా, తర్వాత ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా, తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా తర్వాత ఇంకొకటి, తర్వాత ఎడ్జ్కి కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయితే ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ కింద ఇచ్చారు. మనం కుడుతున్న బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఒక కుట్టు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. పక్క నుంచి కొద్దిగా లైట్గా ఎక్కువ వేసుకుంటే, అంటే లోపలికి వేసుకుంటే మనకి టైట్ వచ్చేసి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.